ఇలాంటి వ్లాగ్స్ పెడితే అస్సలు చూడరు అని తెలిసినా కూడా నేను పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. నేను వెళ్ళే ప్రతి చోటు, ప్రతి ప్లేస్‌లో ఒక మెమొరీని క్రియేట్ చేసుకొని అది ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా నా మైండ్‌లో ఎలాగో ఉంటుంది. బట్ మన ఛానల్‌లో కూడా ఉండాలి అనేసి షేర్ చేస్తూనే ఉంటానన్నమాట. చాలామంది ఇలాంటి వ్లాగ్స్ చూడడానికి ఎందుకంత తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారో నాకు అర్థం కాదు. మనమేమో ఎలాగో బీచ్‌లో, పబ్‌లోకి వెళ్ళి అలాంటి ప్లేస్‌లో ఎంజాయ్ చేసే ఇంట్రెస్ట్ లేదు. ఆ సిచ్యువేషన్‌లో కూడా లేదు. బట్ అలా కాకపోయినా మనం డెవోషనల్ ప్లేసెస్కి వెళ్ళినా కూడా ఏంటో అసలు నాకు మరీ అంటే అందులో భక్తిలో కాకుండా ఆ ప్లేస్ని కానీ, ఆ అట్మాస్ఫియర్ని కానీ, ఆ గుడ్ వైబ్స్ని కానీ మనం రిసీవ్ చేసుకుంటే అసలు అది చాలా బాగుంటుంది. నేను అలాంటి మైండ్ సెట్లోనే ఉంటానన్నమాట. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అరుణాచలంలో కొద్దిగా నేను ఇన్ఫర్మేషన్ అని షేర్ చేశాను. కొద్ది మంది మెసేజ్ చేశారన్నమాట నాకు, ఓకే ఇలా ఉంటుందా అనేసి. సో ఈసారి కూడా అటు ఒకరోజు తిరుపతి కొండెక్కి ఆ నెక్స్ట్ డే అరుణాచలంకి వెళ్ళాము. ఫైనల్లీ ఇక్కడికైతే రీచ్ అయ్యాము. గిరి ప్రదక్షిణ బ్లాగ్ పెట్టాను. మీకు ఒకవేళ చూడాలనిపిస్తే కింద లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ నాకు తెలిసిన కొద్ది ఇన్ఫర్మేషన్ షేర్ కూడా చేశాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్అవుట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.